For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మ్యాక్స్ టీవీ. నేను మీ శ్రావ్స్. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు ఆయుర్వేదిక్ స్పెషలిస్ట్ అండ్ ఫ్యామిలీ కోచ్ డాక్టర్ అను చౌదరి గారు. మరి మేడంతో మాట్లాడేద్దాం. నమస్తే మేడం. నమస్తే అమ్మ. మేడం, మనకి ఏదైనా ఒక డిసీజ్ అటాక్ అయింది అంటే మన బాడీలో ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది తగ్గినట్టే. అంటే తగ్గితేనే మనకి ఏదైనా ఒక డిసీజ్ అనేది తొందరగా అటాక్ అవుతుంది. అసలు ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది తగ్గితే వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది? ఒకవేళ ఇమ్యూనిటీ సిస్టమ్ మంచిగానే ఉందనుకో వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది మేడం? లేదా ఇమ్యూనిటీ సిస్టమ్ తక్కువ అయితే వాళ్ళకి వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి మేడం? ఓకే, ఇమ్యూనిటీ సిస్టమ్ అంటే మన బాడీలో లైక్ ఏ డిసీజ్ వచ్చినా కూడా మన బాడీ దానికి సహకరించకుండా వీక్గా ఉంది అని మనం చెప్పుకోవాలి. అయితే సో ఇమ్యూనిటీ అంటే మనం లైక్ మన బాడీలో వైట్ బ్లడ్ సెల్స్ అని చెప్పి అండ్ రెడ్ బ్లడ్ సెల్స్ అని ఉంటుంటాయి. సో ఈ ఏదైనా ఒక డిసీజ్ వస్తే సో ఆ జబ్బు పైన ఫైట్ చేసేవి వైట్ బ్లడ్ సెల్స్, శ్వేత రక్త కణాలు, తెల్ల రక్త కణాలు అని అంటారు. సో ఇది మన చిన్నప్పటి నుంచి చదువుకుంటూ వచ్చాము. సో అయితే ఆ సెల్ కౌంట్ కరెక్ట్గా ఉండి ఆ సెల్స్ మనకు బాడీలో ఉంటే సో మనం హెల్దీగా ఉన్నాము, ఇమ్యూనిటీ ఉన్నట్లుగా గుర్తుపెట్టుకోవాలి. అండ్ దానితో పాటు కొంతమందికి లైక్ ఓన్లీ బ్లడ్ సెల్స్తో పాటు ఇమ్యూనిటీ అంటే లైక్ వే ఆఫ్ థింకింగ్ కానీ అండ్ వే ఆఫ్ యాక్టివిటీస్ కానీ అండ్ కొంతమంది చూసుకుంటే బాగా మంచి ఫుడ్ తింటారు, లైక్ వాళ్ళ బాడీలో బ్లడ్ పర్సంటేజ్, సెల్ కౌంట్స్ అన్నీ కరెక్ట్గా ఉంటాయి. బట్ కాకపోతే ఏదన్నా ఒక లైక్ ఏదైనా ఒక చిన్నది ఏదన్నా ఇష్యూ జరిగితే వెంటనే డల్ అయిపోయి సిక్ అయిపోతారు. అంటే ఏంటంటే అది బాడీలో జరిగే దానితో పాటు మన బ్రెయిన్ కూడా షార్ప్గా ఉండాలి. అండ్ మన థింకింగ్ కానీ డేర్ అండ్ డాష్గా ఉంటారు కొంతమంది, ఆలోచన విధానం. సో అది కూడా కరెక్ట్గా ఉంటేనే మనకి ఇమ్యూనిటీ కూడా కరెక్ట్గా ఉందని మనం దీనికి చెప్పుకోవాలి. ఇది మెంటల్గా, సైకలాజికల్గా. అండ్ హెల్త్ పరంగా చూసుకుంటే ఫుడ్, కొంతమంది ఫుడ్లో చెత్త చెదారం తింటుంటారు, బట్ మన బాడీకి అవసరమైన ఫుడ్ అనేది తీసుకోరు. లైక్ బాడీకి అవసరమైన గుడ్ ఫ్యాట్స్ ఉండే ఫుడ్ అండ్ మనకి బ్లడ్ పర్సంటేజ్ కరెక్ట్గా ఉండే ఫుడ్స్ అని అంటే ఫ్రూట్స్ అండ్ డ్రై ఫ్రూట్స్. సో నట్స్ కానీ ఇలాంటివి తీసుకుంటూ ఉండాలి. అండ్ రెగ్యులర్లీ ఫ్రూట్స్ తింటూ ఉండాలి, ఫ్రూట్ జ్యూసెస్ తాగుతూ ఉండాలి. అండ్ దాంతోపాటు నాన్ వెజ్ కూడా కరెక్ట్గా తింటూ ఉండాలి. నాన్ వెజ్లో కూడా సీ ఫుడ్స్ తినండి. అండ్ లేదు అని అంటే మటన్ తీసుకోండి, లేదు అంటే నాటుకోడి తీసుకోండి, బాయిలర్ చికెన్ తీసుకోకూడదు. సో బాయిలర్ చికెన్ ఎందుకు తీసుకోకూడదు అని చెప్తాను అంటే సో మనకి ఏదైతే ఉంటుందో సో ఆ కోడి పెరగడానికి మనకి ఫాస్ట్గా గ్రోత్ అవ్వడానికి గ్రోత్ ఇంజెక్షన్స్ వేస్తూ ఉంటారు. సో అప్పుడు గ్రోత్ ఇంజెక్షన్స్ వేసినప్పుడు గ్రోత్ హార్మోన్స్ అనేవి హెవీగా ఉంటాయి సో దాని బాడీలో. సో మళ్ళీ వాటి వల్ల హెవీగా హార్మోన్స్ ఉంటే దానికి ఏదైనా ఎఫెక్ట్ అవుతుందని మళ్ళీ హెవీ యాంటీబయాటిక్స్ ఇస్తారు హార్మోన్స్ మళ్ళీ కంట్రోల్ చేయడానికి. సో దీనివల్ల ఏమవుద్ది అంటే టోటల్ అదంతా కూడా మనకి తీసుకోవడం వల్ల సో అదే హార్మోన్స్, అదే యాంటీబయాటిక్స్ మనకు కూడా ఎఫెక్ట్ అవుతాయి. సో అందుకని చెప్పి నా లైక్ బాయిలర్ చికెన్ తినొద్దని చెప్తాను. తినాలి అనుకుంటే చక్కగా మనకి విలేజెస్లో పెంచుతారు, ఫార్మ్స్లో పెంచుతారు. సో అవి తీసుకోండి, నో ప్రాబ్లం. మటన్ తినండి, సీ ఫుడ్స్ తినండి, ఇమ్యూనిటీ పెంచుకోవడానికి వెజిటేబుల్స్ తీసుకోండి. వాటితో పాటు చక్కగా ఆర్గానిక్ మిల్క్ తాగమని చెప్తాను. సో అన్నీ తినమని చెప్తాను. బట్ కాకపోతే అంతా ఒక బ్యాలెన్సింగ్గా తిని దానికి తగ్గట్టు మన బ్రెయిన్, గట్ అవన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేదో చూసుకుంటే మనకి ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది డెవలప్ అవుతూ ఉంటుంది. సో తిండి ఎంత తిన్నా కూడా ఏ వర్క్ చేయకపోతే ఇమ్యూనిటీ అనేది మనకు కరెక్ట్గా ఉండదు. తినేసి నిద్రపోతారు కొంతమంది, ఎటువంటి వర్క్ చేయరు. సో అలాంటి వాళ్ళకి ఇమ్యూనిటీ కానీ అండ్ లైక్ సైకలాజికల్గా వాళ్ళు స్ట్రాంగ్గా కూడా ఉండరు. అంటే ఇమ్యూనిటీ ఉంటుంది బట్ సైకలాజికల్గా స్ట్రాంగ్గా ఉండరు. సో వాటి వల్ల ఏమవుతుంది అని అంటే ఏదన్నా ప్రాబ్లం వచ్చినా, ఏదైనా డిసీజ్ వచ్చినా కూడా వాళ్ళు డల్ అయిపోతూ ఉంటారు. సో ఇమ్యూనిటీ అంటే ఓన్లీ ఫుడ్ పరంగా స్ట్రాంగ్గా ఉండటం, కరెక్ట్గా తీసుకోవడం అని కాదు. సో ఫుడ్ కరెక్ట్గా తీసుకున్నా కూడా సో సైకలాజికల్గా కూడా మనం స్ట్రాంగ్గా ఉంటే సో మనం ఇమ్యూనిటీ పరంగా, హెల్త్ పరంగా స్ట్రాంగ్గా ఉన్నామని చెప్పి నేను చెప్తాను. ఇమ్యూనిటీ సిస్టమ్ గురించి చాలా చక్కగా చెప్పారు మేడం. థ్యాంక్ యూ సో మచ్.